హాయ్ పిల్లలు. పరమానందయ్య గారి శిష్యులు చేసిన మరొక అల్లరి పని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకసారి గురుకులంలో పరమానందయ్య గారు ఒక చిన్న యాగం చేయటానికి సిద్ధమవుతూ ఉంటారు. ఆయన ముందు హోమగుండం ఉంటుంది. 12 మంది శిష్యులు భక్తిగా నిలబడి ఉంటారు. అప్పుడు పరమానందయ్య గారు, ఒరే శిష్యులారా, ఈరోజు నేను ఆశ్రమక్షేమం కోసము ఒక యాగం చేస్తున్నాను. హోమంలో వేయటానికి ఒక బస్తా మంచి బొగ్గులు తీసుకొని రండి అంటారు. చిత్తం గురువుగారు, ఇప్పుడే వెళ్ళి మంచి బొగ్గులు తీసుకొస్తాం అంటారు శిష్యులు. అంగడికి వెళ్ళి ఒక పెద్ద గోనె సంచి నిండా బొగ్గులు కొనుక్కొని మోసుకుంటూ ఆశ్రమం వెనకాలన్న పెరట్లోకి వస్తారు. పెద్ద శిష్యుడు ఆ గోనె సంచి విప్పుతాడు. అందులో ఉన్న నల్లటి బొగ్గులు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రెండవ శిష్యుడు ఒక బొగ్గు ముక్కను చేతిలోకి తీసుకుంటాడు. చేతికి నల్లటి మత్తి అంటుకుంటుంది. చీచి, ఏంట్రా ఈ బొగ్గులు ఇంత నల్లగా అపరిశుభ్రంగా ఉన్నాయి, పట్టుకోగానే నా చేతులంతా మురికి అంటుకుంటుంది అనగానే రెండవ శిష్యుడు, అవును, ఇంత మురికిగా ఉన్న రాళ్లను గురువుగారు పవిత్రమైన యాగంలో ఎలా వాడతారు? వ్యాపారి వీటిని కడగకుండా అలాగే మురికితో మనకు అంటగట్టాడు అని చాలా బాధ్యతగా ఫీల్ అవుతూ, గురువుగారు పవిత్రమైన యాగం చేస్తున్నారు, ఇలాంటి మురికిరాళ్ళు తీసుకెళ్ళి ఆయనకిస్తే మనల్ని పట్టుకొని కొడతారు. మనం ఈ బొగ్గుల మురికి వదిలించి మల్లె పువ్వుల్లా తెల్లగా మార్చి గురువుగారికి ఇద్దాము. అప్పుడు ఆయన ఎంత సంతోషిస్తారో ఆలోచించండి అంటాడు. వెంటనే అందరూ తప్పట్లు కొడుతూ, పెద్దన్న, పద పద, ఇప్పుడే వీటిని నది దగ్గరికి తీసుకెళ్దాం అంటారు. శిష్యులు ఆ బొగ్గుల బస్తాను మోసుకుంటూ నది ఒడ్డుకు వెళ్తారు. తమ వెంట పెద్ద కుండతో పాలు, పసుపు, కుంగుడుకాయలు, బట్టలు ఉతికే బండ తీసుకెళ్తారు. ఒరేయ్, ఈ బొగ్గులకు ఎన్నో ఏళ్లుగా స్నానం చేయించినట్లు లేరు, అందుకే ఇంత మురికి పట్టిపోయాయి. అందరూ చెరో 10 బొగ్గులు తీసుకోండి. బాగా పాలు, పసుపు రాసి కుంకుడుకాయ రసంతో గట్టిగా రుద్దండి. లోపల దాగి ఉన్న తెల్లటి రంగు బయటికి రావాలి అని 12 మంది శిష్యులు నది ఒడ్డున వరుసగా కూర్చుంటారు. చేతిలో నల్లటి బొగ్గును పట్టుకొని దాని మీద పాలు పోసి కుంగుడుకాయ రసం వేసి బండకేసి గట్టి గట్టిగా రుద్దుతుంటారు. బొగ్గులను కడగటానికి వాళ్ళెంత రుద్దుతుంటే బొగ్గుల నుంచి అంతగా నల్లటి మసి బయటికి వస్తూ ఉంటుంది. ఆ మసి వాళ్ళ చేతులకు, ముఖాలకు, తెల్లటి పంచలకు అంటుకుంటుంది. వాళ్ళు రుద్దుతున్న కొద్దీ బొగ్గులు అరిగిపోయి చిన్నగా అవుతుంటాయే కానీ తెల్లగా మాత్రం కావు. రెండవ శిష్యుడు, చూడు పెద్దన్న, వీటికి ఎంత మురికి పట్టిందో, ఎంత రుద్దినా నల్లటి మురికి వస్తూనే ఉంది అంటాడు. పెద్ద శిష్యుడు, వదిలిపెట్టకండి, ఇంకా బలంగా రుద్దండి, మురికి వదిలిపోవలసిందే అంటాడు. అందరూ మరింత బలంగా బొగ్గులను బండకేసి బాదుతుంటారు. నురుగంతా నల్లగా మారుతుంది. శిష్యుల ముఖాలు, బట్టలు గుర్తుపట్టలేనంత నల్లగా దయ్యాల్లా తయారవుతాయి. యాగం సమయం మించిపోవటంతో పరమానందయ్య గారు విసుక్కుంటూ శిష్యులను వెతుక్కుంటూ నది దగ్గరకు వస్తారు. పరమానందయ్య గారు తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటారు. యాగం మొదలుపెట్టే సమయమైంది, వీళ్ళింకా బొగ్గులు తీసుకురాలేదేంటి అనుకుంటూ. అక్కడ గురువుగారికి 12 మంది నల్లటి మనుషులు కనిపిస్తారు. గురువుగారు భయపడి 2 అడుగులు వెనక్కి వేస్తారు. బాబోయ్, పగటిపూట దయ్యాలేంట్రా బాబు, ఎవరు మీరు అంటారు పరమానందయ్య గారు. అప్పుడు పెద్ద శిష్యుడు నల్లటి ముఖంతో, పళ్ళు మాత్రమే తెల్లగా కనిపిస్తూ నవ్వుతూ లేచి నిలబడతాడు. మేం దయ్యాలం కాదు గురువుగారు, మీ ప్రియమైన శిష్యులం అంటాడు. పరమానందయ్య గారు వాళ్లను దగ్గరగా చూసి వాళ్ల చేతుల్లో సగమరిగిపోయిన బొగ్గులను చూసి విషయం అర్థం చేసుకుంటారు. వాళ్ళు పడ్డ కష్టానికి, వాళ్ల దయ్యాల రూపాలకు ఆయనకు నవ్వొస్తుంది. వెంటనే నవ్వుతూ, అమాయక చక్రవర్తుల్లారా, ఏంట్రా ఈ రూపాలు, బొగ్గులేం చేస్తున్నారు అంటారు. గురువుగారు, మీరు పవిత్రమైన యాగం చేస్తున్నారు కదా, ఆ వ్యాపారి మురికి పట్టిన నల్లటి బొగ్గులిచ్చాడు, దాన్ని మీకు అలాగే ఇస్తే పాపం వస్తుందని కుంగుడుకాయలు పాలు పోసి స్నానం చేయిస్తున్నాము. కానీ ఎంత రుద్దినా ఆ మురికి వదలటం లేదు, రాళ్ళు చిన్నగా అయిపోతున్నాయి అంటారు.
పరమానందయ్య గారు గట్టిగా నవ్వి, బొగ్గుకి ఎంత స్నానం చేయించినా, పాలు పోసినా అది తెల్లగా మారదు. దాని అసలు రంగు, గుణమే నలుపు. బొగ్గుల మురికి వదిలించబోయి మీరు మసిబోతల్లా తయారయ్యారు. ఇక రుద్దటం ఆపి స్నానం చేసి వెంటనే రండి అంటాడు. శిష్యులకు అప్పుడు విషయం అర్థమవుతుంది. ఓహో, బొగ్గులు తెల్లగా అవ్వవా అని ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. వాళ్ళ నల్లటి ముఖాలు చూసుకొని వాళ్ళకే భయం వేసి ఉలిక్కి పడతారు. గురువుగారు నవ్వుకుంటూ ముందు నడుస్తుంటే వెనక శిష్యులు నడుచుకుంటూ వెళ్తుంటారు. బొగ్గుకు స్నానం చేయించి తెల్లగా మార్చాలని చూసిన మన శిష్యుల తెలివి చూస్తే ముచ్చటేస్తుంది కదా. ప్రకృతి సహజంగా ఉండే గుణాలను ఎవరూ మార్చలేరని గురువుగారు భలే చెప్పారు. మరి మన శిష్యులు రేపేమల్లరి చేస్తారో వేచి చూడండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.